హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి టీజీఎస్ ఆర్టీసీలో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి శ్రామిక్ ఇంకా డ్రైవర్స్ ఈ 2 పోస్టులని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 1743 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూటర్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. గవర్నమెంట్‌లో పర్మనెంట్ జాబ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కింద వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అందుకని చెప్పి మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకి దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి టీజీపీఆర్‌బీ.ఇన్ అని చెప్పి ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌ని మనం స్క్రోల్ చేసామంటే హోమ్ పేజ్‌లో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన లింక్ అయితే అవైలబుల్‌గా ఉంది. డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ ఆర్టీసీ అని చెప్పి ఏదైతే హ్మ్. లింక్ అవైలబుల్‌గా పెట్టారో దీంట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి వచ్చేసి స్టార్టింగ్ డేట్ 8 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై ప్రాసెస్. ఎండ్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ 28 అక్టోబర్ వరకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనం ఈ నోటిఫికేషన్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డీకాపూల్ హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 17థ్ సెప్టెంబర్ రోజు రిలీజ్ అయితే చేయడం జరిగింది. అప్లై ప్రాసెస్ మాత్రం 8 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. 20 డేస్ పాటు మనకి టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఇక్కడ చూడండి 8 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ వరకి అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ పోస్టులొచ్చేసి మనకి 1000 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ డ్రైవర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్‌కొచ్చేసి 743 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. టోటల్‌గా 1743 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి డ్రైవర్ పోస్ట్ ఏదైతే ఉందో దానికొచ్చేసి పే స్కేల్ మనకి 21,000 నుంచి 60,000 వరకి పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో గవర్నమెంట్ అలవెన్స్ అవన్నీ యాడ్ చేస్తే మనకి 40,000-45,000 వరకి సాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ శ్రామిక్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో దీనికొచ్చేసి 16,000-45,000 వరకి అని చెప్పి పే స్కేల్ ఇవ్వడం జరిగింది కదా! దీంట్లో అలవెన్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తే ఇక్కడ కూడా మనకి 40,000 వరకి సాలరీ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవర్స్ ఇంకా శ్రామిక్ అన్ని పోస్టులు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్‌లలో కూడా ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ వైస్‌గా నేమ్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 59 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో వచ్చేసి 148 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు ఇక్కడే. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి శ్రామిక్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఐటీఐలో మీరు ఏ ట్రేడ్‌లో అయితే కంప్లీట్ చేశారో అలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్‌ని బట్టి వేకెన్సీస్ కూడా ఖాళీగా ఉన్నాయి. వాటి గురించి అన్నీ కూడా డీటెయిల్‌గా చూద్దాము. ఇక్కడ చూడండి ఎవరైతే ఐటీఐలో మెకానికల్ డీజిల్ మెకానిక్ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైస్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫిట్టర్ ఇంకా షీట్ మెటల్ వీటిలో కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఐటీఐ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు డిస్ట్రిక్ట్ వైస్‌గా. నెక్స్ట్ ఆటో ఎలక్ట్రీషియన్ అలాగే ఎలక్ట్రీషియన్ వీటిలో మీరు ఐటీఐ కంప్లీట్ చేసుంటే ట్రేడ్‌లలో
మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. టోటల్‌గా 43 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. పెయింటర్‌లో కంప్లీట్ చేసుంటే మీరు పెయింటర్ ట్రేడ్‌లో ఇక్కడ 17 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్‌లలో డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అన్నీ కూడా మీరు ఒకసారి ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే మీకు దేంట్లో ఎలిజిబిలిటీ ఉందో ఆ పోస్ట్‌కి అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా నేను రీడ్ చేసుకుంటూ వెళ్ళానంటే చాలా వీడియో లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను. ఈ లింక్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. డ్రైవర్ పోస్ట్‌కి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ చూడండి మెన్ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. జూలై 1 వరకి మీకు 22 ఇయర్స్ నిండుండాలి. అలాగే 35 బిలో అయితే మీ ఏజ్ లిమిట్ ఉండాలి. జూలై 1 వరకి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఏజ్ ఎక్కువైపోతే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 35+5 40 ఇయర్స్ వరకు ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు జాబ్స్‌కి. డ్రైవర్ పోస్ట్‌లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 10థ్ క్లాస్ పాస్ ఔట్ అయి ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్‌లో వచ్చేసి కేటగరీస్ చూడండి. ఎవరైతే హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఈ మూడిట్లో దేనికి సంబంధించి అయినా సరే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడం కంటే ముందు అట్‌లీస్ట్ 18 మంత్స్ ముందు మీకు ఈ లైసెన్స్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి, మీరు రీసెంట్‌గా 1 ఇయర్ లోపు తీసుకొనుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ 1.5 ఇయర్స్ పాటు మీకు దీని మీద ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ వెహికల్స్ డ్రైవింగ్ చేసినట్టు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్ అనే పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో 743 ఆ వేకెన్సీస్‌కొచ్చేసి ఎలిజిబిలిటీ ఏం అడుగుతున్నారంటే, ఇక్కడ కూడా మెన్ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అందరికీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అలాగే మేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి మీరు 30 ఇయర్స్ జూలై 1 వరకి కంప్లీట్ అయ్యి ఉండాలి. సారీ 30 ఇయర్స్ కంటే బిలో ఉండాలి జూలై 1 వరకి. దీనికొచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 35 ఇయర్స్ వరకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్‌లలో ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో ఈ ట్రేడ్స్ వచ్చేసి మనం ఒకసారి చూద్దాము. ఎవరైతే ఐటీఐలో మెకానిక్ లేదా షీట్ మెటల్ అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, వెల్డర్ అలాగే కటింగ్ అండ్ సీవింగ్, అప్‌హోల్స్టర్, మిల్‌రైట్ మెకానిక్ అలాగే సెంట్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈక్వివలెంట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ యాస్ ఆన్ జూలై 1 అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఈ క్వాలిఫికేషన్ అన్నీ కూడా జూలై 1 లోపు కంప్లీట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి, ఎవరైతే జూలై 1 కంటే ముందు పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి, ఇది చూసుకొని మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోండి. వీటికి సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంది ఫ్రెండ్స్. మీకొక అడ్మిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. అది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో గాని లేదా మెయిల్ ఐడీలో గాని మనకి మెయిల్ పంపించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ పంపించిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఎవరైతే ఐటీఐలో డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్‌లు కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అలాగే డ్రైవర్స్‌కొచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దానికి దాన్ని బేస్ చేసుకొని మనకి మార్క్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని ఏమి కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. జస్ట్ మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీకు మెరిట్ లిస్ట్‌ని బట్టి కూడా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎడ్యుకేషన్‌లో ఏవైతే మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని కూడా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్‌గా 100 మార్క్స్‌కి ఈ
సెలక్షన్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి 60 మార్క్స్ ఏవైతే స్కిల్ టెస్ట్ ఉందో స్కిల్ టెస్ట్‌కి 60 మార్క్స్ అలాగే మెరిట్ లిస్ట్‌లో వచ్చేసి 40 మార్క్స్ ఉంటాయి. 60+40 100 మార్క్స్ కంప్లీట్ అయిపోతుందక్కడ. మీరు ఈ జాబ్స్‌కి క్వాలిఫై అవ్వాలి అంటే అట్‌లీస్ట్ 50% మార్క్స్‌తో పాస్ ఔట్ అయితే అవ్వాల్సుంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 50% ఆఫ్ మార్క్స్‌తో మీరు పాస్ ఔట్ అయితే మీకు మీరు క్వాలిఫై అయితే అయిపోతారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 45% అడుగుతున్నారు. బీసీ క్యాండిడేట్స్‌కి 40% సారీ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 50% పాస్ మార్క్స్ రావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 45%, బీసీ క్యాండిడేట్స్‌కి 40% సారీ. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 50% పాస్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మీకు క్వాలిఫై అవ్వాలి అంటే. అలాగే బీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 45% మార్క్స్ రావాలి 100%లో. 100 మార్క్స్‌లో రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40% పాస్ మార్క్స్ వచ్చాయంటే మీకు క్వాలిఫై అయితే అవుతారు. సారీ నేను ఇంతకుముందు శ్రామిక్ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పి అన్నాను కదా! శ్రామిక్ వాళ్ళకి ఎవరైతే ఐటీఐ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్‌గా మెరిట్ లిస్ట్‌ని బట్టి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆహ్, ట్రేడ్ టెస్ట్ గాని, ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని ఏమి కండక్ట్ అయితే చేయడం జరగదు మీకు. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికొచ్చేసి డ్రైవర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ దానికొచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹300 అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అలాగే శ్రామిక్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి ₹200 వరకి మీకు ఫీజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఆన్‌లైన్‌లో పే చేయాల్సయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా కేటగిరీకి సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఓసీ, అలాగే బీసీ, జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరికి వచ్చేసి 600 వచ్చేసి డ్రైవర్ పోస్ట్‌కి, శ్రామిక్ పోస్ట్‌కొచ్చేసి 400 పాటు ఫీజయితే పే చేయాల్సుంటుంది. ఫీజ్ పే చేసి మీరు జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో బాగా లెంతీగా అయిపోతుందని చెప్పి నేను కొన్ని పాయింట్స్ అయితే స్కిప్ చేశాను ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్స్ మాత్రమే కవర్ చేశాను ఈ వీడియోలో. మీరు ఒకసారి ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.